ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది. ప్రత్యేకంగా లేదు. ఏది అంతరిక్షమునకు అప్పుడు అంతరిక్షం ఉంది కదా, స్పేస్. దీనికి ఏది అవకాశముగా ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది. కాబట్టి దాన్ని చిత్ ఆకాశము అని పేరు పెట్టుకున్నాము. చిత్ ఆకాశంగా ఉంది. చిత్ అంటే జ్ఞానం కదా, జ్ఞానమే ఆకాశంగా ఉన్నది. జ్ఞానం యొక్క లక్షణము ఆకాశముగా ఉండటము. ఆకాశానికి ఈ ఉత్తాకాశానికి లక్షణం లేదు. జ్ఞానం అనే దానికి ఆకాశనం అనే లక్షణం ఉంది. జ్ఞానమే ఆకాశముగా ఉన్నది. కాబట్టి అంతరిక్షమునికి ఏదే అవకాశమై ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది. కాబట్టి దానికి చిదాకాశం అని పేరు పెట్టుకున్నాం. మెలకు రాకముందున్న తానే మేలుకున్నాక అంతరిక్షంగా ఉన్నది. మెలకు రాకపోవడం తాను ఎవరుగా ఉన్నారో ఎదుగా ఉన్నారో అదే మేలుకున్న తర్వాత స్పేస్గా ఉంది. స్పేస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మెలకు రాకపోవడం ఉన్న తానే మేలుకున్న తర్వాత స్పేస్గా ఉంది. గాఢ నిద్రలో తాను అంటే చిత్తుగా ఉన్న తాను మిగతా 4 భూతములకు లేని ఉత్తాకాశంగా ఉన్నది. అంటే కేవలం చిదాకాశంగా ఉంది. భూతాలు లేవు అక్కడ. ఉత్తాకాశం అన్నా చిదాకాశం అన్నా ఒకటే. మేల్కొనడం అంటే గాఢ నిద్రలో తాను అంటే చిత్తు మిగతా 4 భూతములు లేని ఉత్తాకాశంగా ఉన్నది. మేల్కొనడము అంటే మిగతా 4 భూతములు ఏర్పడము, 4 భూతములు కలిగిన ఆకాశంగా ఉండడము ఏకకాలంలో జరుగుతున్నది. గాఢ నిద్రలో ఏది ఉన్న 4 భూతములు లేని ఉత్తాకాశంగా చిత్తే ఆకాశంగా చిదాకాశంగా ఉన్నదో అది మేల్కొన్న తర్వాత 4 భూతములతో కడిగిన భూతాకాశంగా ఉన్నది. 2 విడిభాగాలు కాదు, ఒకటే. అందుగురించి చిత్తాకాశములో చిదాకాశములో చిత్తాకాశములో భూతాకాశము అని వరుస చెప్తారు. ఆకాశ శబ్దం ఒకటే, అన్నిటికీ మారదు. కానీ ఒక చోట భూతాకాశం అని పేరు, మరొక చోట చిత్తమే ఆకాశంగా ఉందని పేరు, మరొకటి జ్ఞానమే ఆకాశం ఉందని పేరు. 3 చోట్ల మీరు 3 పేర్లతో పిలువబడుతుంది. అనడానికి అనుకోవడానికి అవకాశము లేని తాను అనడానికి అనుకోవడానికి అవకాశమై ఉన్నదిగా ఉండడమే అంతరిక్షంగా ఉండడము. అంటే తనకే తానుగా ఉన్న తాను అనడానికి అనుకోవడానికి అవకాశం లేని వాడిగా ఉండుంటే కడ నిద్రలో ఉన్నవారుగా ఉంటారు. కడ నిద్రలో ఉన్నారు, మీ గురించి అనడానికి అనుకోవడానికి అవకాశం లేని వారుగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది అలా ఉన్నది. అది మేల్కొన్న తర్వాత అనడానికి అనుకోవడానికి అవకాశముగా ఉన్నది. ఇంకా అనుకోలేదు. ఇందాక మీరు అనుకోవడం అనే మాట వచ్చింది. అవును, అది అంటే 4 భూతంలోకి ఏంటంటే ఈ ప్రపంచంగా ఉన్నది. అది సంకల్పిస్తే అనే మాట గురించి అప్పుడు వచ్చింది. ఇది అక్కడ లేదు. తను అనడానికి అనుకోవడానికి అవకాశం అయ్యున్నప్పుడు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అన్న వెంటనే 4 భూతములతో కలిపి పంచభూతములుగా ఏర్పడింది ఏకకాలంలో. అది అనుకోవడము పంచభూతములు ఏర్పడము. అందులో భాగంగా వ్యక్తిగా ఉన్నది కూడా తానే ఆకాశమే వ్యక్తిగా ఉన్నది. ఆకాశంలో ఉన్నవన్నీ కూడా ఆకాశంలో భాగమే కదా. కాబట్టి అనడానికి అనుకోవడానికి అవకాశము లేని తాను అనడానికి అనుకోవడానికి అవకాశమై ఉన్నదిగా ఉండడమే అంతరిక్షముగా ఉండడము. అంతరిక్షం అనేది సాక్షి, ద్రష్ట, జ్ఞప్తి లాంటి పదాలకు పర్యాయ పదం. వీటికి పర్యాయ పదమే అది. మీరు సాక్షి, ద్రష్ట అని మాట్లాడుతున్నారు కదా, అంతరిక్షం అన్న ద్రష్టంలో ఒకటే, పర్యాయ పదమే. ఆ విషయం తెలియక మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. సాక్షిగా ఉండడం అన్నా అంతరిక్షంగా ఉండడం అన్నా ఒకే అర్థము. ద్రష్టగా ఉండడం అన్నా అంతరిక్షంగా ఉండడం అన్నా ఒకే అర్థము. ఎరుకగా ఉండడం అన్నా అంతరిక్షంగా ఉండడం ఒకే అర్థం. అర్థం ఏం మారదు. అనుకోవడము అనడముగా ఉండుటే అంతరిక్షంగా ఉన్నదిగా ఉండడము. అనుకోకుండా అనకుండా ఉండడం అనేది చిదాకాశంగా ఉండడం. అక్కడ అనుకోవడానికి అనడానికి అవకాశము లేని తాను, అనుకోవడానికి అనడానికి అవకాశం అయ్యి ఉన్న తాను, అనడముగా అనుకోవడంగా ఉన్న తాను అంటే వ్యక్తిగా ఉన్న తాను. వ్యక్తిగా ఉన్నప్పుడు లిమిట్ అయిపోయింది అనమాట. అది అన్లిమిటెడ్ గానే ఉంది ఆ సైట్ లో అప్పుడు. అదే ఇది పరిమితిగా దీన్ని మాత్రమే చూడడం వల్ల లిమిట్ అయిపోయింది. దీనికి ఎడంగా ఉన్నారనుకోండి మరి అన్లిమిటెడ్. ఇది అది లిమిట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్.
ఇది 4 భూతములు వచ్చిన తర్వాత వచ్చింది కదా, పాంచభౌతికమైన దేహం అని కదా అంటున్నారు. పాంచభూతములు అంటే 5 భూతములు ఉంటాయి. 5 భూతాలు ఉంటాయి. 5 భూతములు మా గురువు గారు ఒక మాట చెప్పారు ఉపదేశవాక్యం. ఉన్న 4 భూతముల యొక్క సంపర్కం చేత పంచభూతముల్లో ఒకటి అన్నారు, ఆకాశం అన్నారు. అవును, ఆకాశము పంచభూతాల్లో ఒకటి కాదు, 4 భూతముల యొక్క సంపర్కం చేత 5వ భూతంగా పిలువబడుతుంది అన్నారు. 4 భూతం తీసి పడితే ఉత్తాకాశం ఉంది. ఆ ఉత్తాకాశం అంటే చిదాకాశమే ఉంది. కరెక్ట్ అదే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు. 4 భూతంతో కలిపి చూస్తే పంచభూతాల్లో ఒకటైంది. 4 భూతాలని తీసి పడేస్తే ఉత్తాకాశం ఉంది. ఆ చిత్తే ఉత్తాకాశంగా ఉంది. మేల్కొంటే మేల్కో రాకపోవడం కేవలం చిదాకాశంగా ఉంది. ఈ 4 లేకపోతే ఆకాశం ఉండే ఉంటుంది. ఆకాశం అనేది సదా ఇది 4 వచ్చిపోయేది. ఈ 4 వచ్చిపోయేది. ఈ 4 యొక్క సంపర్కం చేత పంచభూతాలు ఒకటైపోయింది కాదు. సో ఆకాశం పంచభూతంలో చేరిపోయలేదు. బుద్ధిస్టు ఈ 3 వస్తే అది ఇప్పుడు మూడింటిని మీరు 3 అవస్థలు మీరు అంగీకరించారు కాబట్టి మీరు 4వ వాడు అయ్యారు. తురియం అంటే 4వ వాడు. అట్లేదు, మీరు 4 అంగీకరిస్తే వాడు 5వ వాడుగా ఉంటాడు. మా గురుగారు మాట చెప్పారు, మీరు 100 అంటే అది 101గా ఉంటుంది. మీరు 1,00,00,000 అంటే అది 1,01గా ఉంటుంది. 3 అంగీకరించారు కాబట్టి అది 4వదిగా ఉంది. ఎంత బాగుంది. కరెక్ట్. 3 అంగీకరించితే ఫస్ట్ తప్పయింది. మీరు 3 అంగీకరిస్తే అది 4వది అయిపోతుంది. అంటే మీరు ఎన్నిటిని అంగీకరిస్తే దానికి ఎడంగా ఉంటుంది. అది ఇది కాకుండా ఉంటుంది. ఇది ఉండేనే ఉంటుంది. ఇది అని అన్నామంటే ఇది కాకుండా అది ఉంటుంది. ఇది అని అనకుండా ఉంటే అదిగానే ఉంటుంది. ఏకకాలంలో ఎక్స్ప్లెనేషన్ బాగుండదు. ఇది అని అనకుండా అనుకోకుండా ఉంటే అదే ఉంది. ఇదే అని అన్నా అనుకున్నా అది ఇది కాకుండా ఉంది. ఇది కాకుండా ఉండదు. ఉండడమేమో ఉంది. ఇది అంటే ఇది కాకుండా ఉంది. ఇది కాదు అంటే అదిగానే ఉంది. చెప్తున్నారు. మొన్న మీరు ఈపు కూడా లేదు అంటాడు అని చెప్తున్నారు మీ గురువు గారు. అది ఎట్లా? అది ఇంకొక చెప్పండి. మన ఈపుని చూసాక అవుదు నేను. అది లేదు కదా అంటే సృష్టి పంచేంద్రియాల అనుభవం అనే కదా లెక్క. ఇంద్రియాలను అనుసరించి కదా సృష్టిని అంగీకరిస్తున్నారు. అవును. సృష్టికి ఇంద్రియములు విషయములు అంతే కదా ఉన్నాయి. అంతే ఉండదు. విషయముల్ని ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి. ఇంద్రియముల ద్వారా మనస్సే సృష్టిని అనుభవిస్తుంది. అవును. మనస్సు అంటే సృష్టి అన్న ఒకటే పర్యాయ పదాలు. స్థూలంగా ఉంటే జగత్ అన్నాము, సూక్ష్మంగా ఉంటే తలంపులు అన్నాము. అవును. సూక్ష్మంగా ఉంటే తలంపులుగా ఉంది మనస్సు అన్నాము. మనసు స్థూల రూపాన్ని ధరిస్తే ఇగో దృశ్యాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఉంది అని చెప్పాలంటే మీకు ఏదో ఒక జ్ఞానానికి అందాలి కదా. శబ్దమో స్పర్శమో రూపమో ఏదో జ్ఞానానికి అందితే కదా ఉందని చెప్తున్నారు. అవును. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సృష్టి ఉండడానికి ఏది ఆధారముగా ఉన్నదో అది దాని యొక్క దృష్టి పడి సృష్టి ఏర్పడుతుంది తత్కాలంలో. దాన్ని సెకండ్ హాఫ్ ఆ సమయం గుర్తించలేదన్నమాట. స్పాట్ ఆఫ్ సెకండ్ ఏదో అంటున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమనాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతుంది. దృష్టి తెలుగులో ఎలా అనాలి? దృష్టి పడడము, సృష్టి ఏర్పడము సమయము గుర్తించలేనంత స్పీడ్ గా జరుగుతుంది. టైం గ్యాప్ లేదు. టైం గ్యాప్ బుద్ధి గుర్తించలేనంత ఉంది, కానీ బుద్ధి గుర్తించలేదు. బుద్ధికి అందదు. దానికన్నా ఫాస్ట్ ఇది. దానికంటే ఫాస్ట్. కాబట్టి దాన్ని దృష్టి పడడము, సృష్టి ఏర్పడము, సృష్టిలో భాగంగా తాను ఉండడము ఏకకాలంలో జరుగుతుంది కదా. కాబట్టి మీ దృష్టి పడి సృష్టి ఏర్పడి సృష్టిగా కనిపిస్తుంది మీకు. అవును. చూచేవాడికి చూడబడేది చూచే దాని యొక్క దృష్టి పడి సృష్టి ఏర్పడింది. నా దృష్టి పడి సృష్టి ఏర్పడి చూడడం అనేది సంభవిస్తుంది. తత్కాలంలో సంభవిస్తుంది, సదా లేదు. కాబట్టి మీరు వెనకాల ఏముంది? లేదన్నారు. సృష్టిగా లేదు. ఏది ఉన్నదో ఉన్నదిగా ఉన్నది, ఆత్మగానే ఉన్నది, అసలు నేనుగా ఉంది. సృష్టిగా లేదు. దానికి ఏదో పేరెట్టుకోండి, ఆత్మనో దేవుడని ఏదో పేరెట్టుకున్నారు, అదిగా ఉంది. సృష్టిగా లేదు. సృష్టి ఎంత ఉంది?
మీ దృష్టి ఎంత పెడితే అంతే ఉంది. అంతే. మీ అంటే ఈ దృష్టి కలిగిన వాడు మీ అనే దానికి అర్థం ఏమంటే మోహన్ అని కాదు. మోహన్ కూడా ఆడి దృష్టి పెడితే పడ్డది వచ్చింది. ఓహో, ఆయన దృష్టి పడి వచ్చిన మోహన్ ఏర్పడింది. దీనికి మోహన్ బుద్ధికి అందదు కదా, మోహన్ బుద్ధికి అందదు. కాబట్టి వాడి దృష్టి పడి ఈ సృష్టి ఏర్పడింది. ఈ దృష్టి అనేది స్వయము. ఆ దృష్టి పడి ఏర్పడినటువంటి సృష్టిలో భాగమైన మోహన దృష్టిలో భాగం అవుతాడు. కానీ దృష్టి ఎందుకు అవుతాడు? మోహన దృష్టి కాదు. ఆ దృష్టి పడితే మోహన ఏర్పడ్డాడు. మోహన సృష్టిలో భాగం అవుతారు. మోహనగా ఉండడం అంటే సృష్టిలో భాగంగా ఉండడం, దృష్టిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడం. సాక్షికి సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యము లేకపోయినా ఉంటుంది. కేవలం సాక్షి అని పేరు, సాక్ష్యము లేకపోతే అక్కడ ఏమీ లేదు. గాఢ నిద్రలో ఉంది కానీ ఏమీ లేదు, ఉత్త ఆకాశంగా ఉంది. 4 భూతములు ఉంటే వ్యవహారం అంతా ఉంటుంది. 4 భూతాలు లేవు, ఉత్త చిత్తు ఉంది. ఆ చిత్తు ఎలా ఉంది? ఉత్త ఆకాశంగా ఉన్నట్టుంది. ఏమీ లేదు అనడానికి, అనుకోవడానికి అవకాశం లేదు. గాఢ నిద్రలో కేవల ఉనికిగా ఉంది, కేవలాత్మగా ఉంది, కేవల తత్వంగా ఉంది, లేక కేవల స్వరూపంగా ఉంది. ఏదో ఒక పదాన్ని తో చెప్తున్నా అనమాట. ఇది కాదని చెప్పడమే తాత్పర్యము. మరలా ఇదిగా లేదు, ఇప్పుడు చెప్పబడే పేర్లుగా లేదు. కాబట్టి ఇంకో పదాన్ని తగిలించి చెప్తున్నాం. కేవలాత్మ, కేవల తత్వం, కేవల స్వరూపం, కేవల ఉనికి అని. అంటే ఇదిగా లేదు, ఇది కాదు. అది మెలకు రాకపోరు ఉన్న తాను, మేల్కొన్న తర్వాత తనను తాను అనుకోవడానికి, అనడానికి అవకాశమై ఉన్న తాను అనుకుంటే అనడము, సంకల్పించడము, సృష్టి ఏర్పడము ఏకకాలంలో జరుగుతున్నాయి అనమాట అండి. అదే తన దృష్టి పడడము, సృష్టి ఏర్పడము ఏకకాలంలో జరుగుతున్నాయి. అందులో భాగం ఇదంతా. ఇప్పుడు ఈపుని నాకు నా దృష్టికి వచ్చేలేదు. ఈపు లేదు, ఈపే కాదు, లోపడేం లేదు. ఇటు డొలకే ఉంది అంటున్నారు గురుగారు. బయట బొమ్మే, టాయిలెట్ బొమ్మ ఉంటుంది కదా, బొమ్మ లోపడే ఉంటుంది, డొలకే కదా. ఇక్కడ కూడా డొలకే ఉంది. అదేంటి స్వామి అలా ఉంటే? మరి ఎక్స్రే తీస్తుంది కదా, అప్పుడు ఏర్పడుతుంది అటు సృష్టి. మీ దృష్టి పడి సృష్టి ఏర్పడుతుందండి. మీ అంటే వ్యక్తిగా ఉన్న మీరు కాదు, వ్యక్తికి ఎడంగా ఉన్న మీరు. మీ దృష్టి పడి సృష్టి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదేముంది, కింద ఏముంది అంటే ఏం చెప్తాం మనం? ఏదో మట్టో మశానమో ఉందని చెప్తాం. కాదు, ఏమీ లేదంటున్నారు. బ్రహ్మమే ఉంది, లేక భగవంతుడు ఉంది, అయితే ఏదో ఉన్నదో అదే ఉంది, సృష్టిగా లేదు. తవ్వితే అప్పుడు ఏర్పడుతుంది సృష్టి. తవ్విన తర్వాత ఉంది మట్టి. అవును, ఇప్పుడు ఉన్నదే ఉన్నది, ఇంతే ఉంది, ఇక్కడే ఉంది, ఇలాగే ఉందండి. ఇప్పుడు దానికి పరీక్షాంపులు ఏంటంటే, టీవీలో సినిమా చూస్తున్నాం, కారు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అసలు? కారు ఏదని కరెక్ట్ కదా, కారు లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో రన్ అవుతుంది, ఎక్కడికో పోతుంది. ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎక్కడ రన్ అవుతున్నట్టు, ఎక్కడికి పోతున్నట్టు. కానీ ఎదుర్కొంటే ఆ ఫీల్ అవుతున్నాం కదా మనం. అవును, అట్లా ఉందనమాట సృష్టి. అందు గురించి ఇంద్రజాలు కూడా ఇంద్రజాలం ఏర్పడినట్టు అని ఉపమానాలే చెప్పవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం చూడండి, దృశ్యమాన నగరీకృత్య ఏదో ఉంది. ఊరికే దృశ్యమానంగా అట్లా కనిపిస్తుంది, నిజమనిపిస్తుంది. 24 డైమండ్స్ లో ఉంది సృష్టి అంటున్నారు మన గురుగారు. 2 డైమండ్స్ 4 డైమండ్స్ కి ఎంతో మారిపోయింది కదా. 3 డైమండ్ 4 డైమండ్ 50 డైమండ్ వచ్చేసి అంటున్నారు కదా. అది 24 డైమండ్స్ లో ఉందట. అందు గురించి లోతు ఎలుతు అంతా కనపడుతున్నారు మనకి. అంటే 24 ఇంద్రియముల ద్వారా చూస్తుంది కాబట్టి. మనసు కూడా ఒకటి. కాబట్టి బుద్ధికి అంత ఒక మాటలో చెప్పాలంట. ఇది బుద్ధి ఇంకా పరంగా ఉండేది దానికన్నా. బుద్ధికి వెలుగు నొసగి బుద్ధి లోపల తాను వెలుగుగా ప్రకాశిస్తుంది కదా భగవాన్. బుద్ధికి వెలుగు నొసగి బుద్ధికి వెలుగిచ్చింది, వెలుగా ప్రకాశిస్తుందని భగవాన్ చెప్పారు. 22. మేము ఉదయం ఎవరో పాఠం అంటే పాఠం అవ్వలేదు, మీరు అలాగే బెంగళూరు అది వెళ్ళిపోతే ఎలాగండి బాబు, పత్రం మధ్యలో ఆపేసి అన్నారు.
సరే ఉదయం 6 గంటలే కదా చెప్పుకుందామని చెప్పేసి మేము ఉదయం 6 గంటలకి చదువుకుంటున్నాం. ఇది అందు గురించి పైనట్టాం. ఆన్లైన్ నేను జాయిన్ అవ్వచ్చు కదా అట్లయితే. నీకెందుకు? ఎందుకు? దైవము బుద్ధికి వెలుగు నసంగి ఆ బుద్ధికి లోపల వెలుగును. దైవం అంటే ఏది ఉన్నదో అది. బుద్ధికి వెలుగు నసగి ఆ బుద్ధికి లోపల వెలుగును. బుద్ధిని లోన ద్రిప్పి దాని ఎందు చేర్చుటియే గాక దైవమును బుద్ధి చేత ఎట్లు ఎరుంగుటెట్లు? బుద్ధి చేత ఎట్లా తెలుసుకుంటావు? బుద్ధికి వెలుగునిచ్చి బుద్ధికి వెలుగు నసంగి ఆ బుద్ధిలో ప్రకాశిస్తుంది తానే. ఆ వెలుగునిచ్చింది తానే, ప్రకాశించేది తానే. అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. ఆ బుద్ధితో అంటే పట్టకారు పట్టుకునేవాడిని ఎట్లాగైతే పట్టుకోలేదో ఆ బుద్ధితో భగవంతుని పట్టుకోలేము, బుద్ధికి అందదు. కానీ ఒక ఉపాయం ఉందని చెప్పారు. బుద్ధిని లోన ద్రిప్పి దాని ఎందు చేర్చుటియే గాక దైవమును బుద్ధి చేత ఎరుగుట ఎట్లు? కాబట్టి బుద్ధి చేత తెలుసుకోలేవు. యోచింపము అనగా బుద్ధిని లోన చేర్చి చూడమని చెప్పారు. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. దృష్టి ఉంది కదా, దృష్టి అంటే చూసే శక్తి ఒకటి ఉంది, తెలుస్తుంది మీకు. ఆ శక్తి దృశ్యం వైపు ఉంటే దృశ్యం యొక్క వివరణ ఉంటుంది. దృశ్యానికి ఆధారం దాని వైపుకి మరలితే సరిపోతుంది, ఆధార వస్తువు అనుభవంగా ఉంటుంది. దృష్టి ద్రష్ట వైపు ఉంటే ద్రష్ట అనుభవం ఉంటుంది, తనతో సహా సకలము తనదే తానే అనే అనుభవం ఉంటుంది. దృశ్యం వైపు ఉంటే దృశ్యమే ఉంటుంది అనుభవంలో. దృష్టి దృశ్యం వైపు ఉంటే దృశ్యమే అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే దృశ్యం వైపు పెడితే దృశ్యమే ఉంటుంది అనుభవంలో. దృష్టి ద్రష్ట వైపుకి తిప్పాలి. అందరూ తెర ఉంది, తెర మీద ఎన్నో బొమ్మలు అవి వస్తున్నాయి. అందరూ బొమ్మలు చూస్తున్నారు. ఒకనొకడు అసలు ఈ బొమ్మలు ఎక్కడ వస్తున్నాయని వెనక్కి చూస్తున్నాడట, వాడు యోగి. కరెక్ట్.